రాఖీ పండుగ మనమందరం జరుపుకుంటాము. కానీ ఈ పండుగ వెనుకున్న కథలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. నమస్కారం, హరే రామ్. రాఖీ పండుగ వెనుకున్న ప్రసిద్ధ కథ శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది. ఒకసారి శ్రీకృష్ణుడు గాయపడినప్పుడు ద్రౌపది తన చీర నుంచి ఒక ముక్కను చించుకొని ఆయన గాయానికి కట్టింది. ఆమె చేసిన ఈ చర్యతో చలించిపోయిన శ్రీకృష్ణుడు ఆమెను ఎల్లప్పుడూ కాపాడుతానని ప్రమాణం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఆయన ద్రౌపది అవమానించే సమయంలో ఆమెకు అనంత వస్త్రాలు ఇచ్చి కాపాడడం ద్వారా నిలబెట్టుకున్నాడు. మరో కథలోకి వెళితే సంతోషిమాత. గణేశుడి కుమారులు శుభ మరియు లాభానికి చెల్లెలు లేకపోవడంతో వారు ఒక చెల్లెలను కోరారు. నారదముని సూచనపై గణేశుడు దివ్య అగ్ని నుండి సంతోషిమాతను సృష్టించాడు. అలా రాఖీ పౌర్ణమి రోజున వారికి చెల్లెలుగా సంతోషిమాత జన్మించింది. ఇంకో కథలో చూసుకుంటే భాగవత పురాణం ప్రకారం విష్ణువు బలిరాజు వద్ద నివసిస్తుండగా లక్ష్మీదేవి బాలికి రాఖీ కట్టింది. బాలిని తన అన్నగా అంగీకరించి విష్ణువును వైకుంఠానికి తిరిగి పంపమని కోరింది. బలి అంగీకరించగా విష్ణువు లక్ష్మితో కలిసి వైకుంఠానికి చేరుకున్నారు. ఈ విధంగా రాఖీ పండుగ కేవలం అన్నా చెల్లెళ్ల సంబంధం మాత్రమే కాకుండా ప్రేమ, విశ్వాసం మరియు రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.